Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే యెహోవాయందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగినుట మేలు. Proverbs 15:16. Better is little with the fear of the Lord than great treasure and trouble therewith. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. మరి నిండు హృదయముతో దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరిచినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదము. మంచిది పిల్లరా. ఇక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను అంటున్నాడు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే. వాస్తవానికి మరి సొలొమోన్కి ఎంతో జ్ఞానం ఉంది, ఆస్తి అంతస్తులున్నాయి, భోగభాగ్యాలున్నాయి. ఏది కావాలంటే అది కొనగలడు, తెచ్చుకోగలడు రాజు. పిల్లరా, ఇలాంటి వ్యక్తి అంటున్నాడు, నెమ్మది కావాలంటే ఏం కావాలి? యెహోవాయందలి భయభక్తులు. నెమ్మది లేకుండా ఏది నెమ్మది లేకుండా చేస్తుందండి? విస్తారమైన ధన సంపదలు. లోకంలో మనం చూస్తూ ఉంటాం. మరి మనిషికి అన్ని ఉన్నా కూడా తన జీవితంలో అశాంతి, అసమాధానము గల కారణం ఏమిటో తెలుసా? తృప్తి లేని జీవితము. అందుకే జ్ఞానటువంటి సొలొమోను అంటున్నాడు, దేవుని భయం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన విశ్వాసం కలిగి ఉంటామో, మన జీవితంలో ఎంతో నెమ్మది ఉంటుంది. గల కారణము నా బలము, నా ధనము, నా ఐశ్వర్యము, నా జ్ఞానము నా ప్రభువారే అని అన్ని సమయాల్లో ధైర్యంగా, బలముగా, తృప్తిగా, సంతోషముగా, సమాధానంగా ఉంటామండి. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఏది నీ జీవితంలో ఉంది? విస్తారమైన ధనము కొరకు ప్రయాసపడుతున్నారా? అయితే దేవుని భయమాన్ని కలిగి ఉన్నప్పుడు ఉన్నావు లేకపోయినా సమృద్ధి కలిగి ఉంటాం. ఇది యేసు ప్రభువులోనే మనకు ఉంటుంది. ఇలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు నాయన. విస్తారమైన ధనమునుట కంటే కొంచెము ఉన్నా దేవుని భయం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి తృప్తి కలిగి జీవిస్తాం. ప్రభువా, ఎన్నోసార్లు ప్రయాసపడుతూ అలసిపోతున్నాం, కానీ మీ వైపు చూస్తేనే మేము ఎక్కడ అలసిపోతున్నామో అది మాకు తెలుస్తుంది. మీ భయం మేము కలిగి ఉన్నప్పుడు ఎలాంటి నెమ్మది గల జీవితం కలిగి ఉంటాం. ఇలాంటి కృపను ఉదయకాల సమయంలో అందరికీ దయచేయండి. ఎందుకంటే నేటి దినాల్లో చూస్తున్నాం, ఆరోగ్యాలు సరిగా ఉండటం లేదు, ప్రయాసపడుతున్నాం. ఆయా రీతిలుగా కష్ట నష్టాలు, దుఃఖములు ప్రయాసపడుతున్నాం. వాస్తవానికి సమృద్ధి ఉంది, కానీ దేవుని భయం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభువా, ఎలాంటి నెమ్మది కలిగి జీవిస్తాం. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచిన ఆయన ప్రతి అపాయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs 15:16, this verse reminds us that true success is not measured by wealth or positions, but by living with integrity, peace, and reverence for God. A life grounded in godly values brings greater satisfaction and stability